పాల్గొన్నారు. ర్యాలీలాగా అది ఇప్పుడు ఇది కొత్త ఇది అంటే కొత్త ఎత్తు లోకల్ గా ఉన్న వైసీపీ వాళ్ళు వేసిన ఎత్తుగడ అంటే ఎత్తుకు పై ఎత్తు వీళ్ళ ఎత్తుకి వీళ్ళ పై ఎత్తు లేదు. అయితే అక్కడ మనకు వినబడుతున్న మాట ఏంటంటే సిటీలో ఉన్నోళ్ళు మాత్రం మళ్ళీ కేసులు ఈ పెంట అంత ఎందుకని భయపడి మాక్సిమం ముందు రాలేదట. ఈ బయట నుంచి రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారట. వాళ్ళు ఎట్లాగంతా సెటిల్ అయ్యారట. వాళ్ళు వచ్చి ఎప్పుడైతే రోడ్లు నిండిపోయినాయో అప్పుడు ఊళ్ళో ఉన్నోళ్ళు కూడా వచ్చారట. తద్వారా చివరికి నల్లపురెడ్డి ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి రోడ్లన్నీ నిండిపోయినాయి. ముందు జైలు దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళే ఉన్నారు, జైలు కానీ తర్వాత బయలుదేరేటప్పుడు కానీ. ఆ తర్వాత వచ్చిన జనం అంతా ఇట్లా వచ్చారట. ఇది మనకి తాజాగా కనబడుతున్నటువంటి అంటే ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో జగన్ ని ఇంకా ఏ విధంగా జగన్ దగ్గరికి రాకుండా చూడాలన్న ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఏ విధంగా జనం వచ్చేటందుకు ఏర్పాట్లు చేయాలో వాళ్ళు చేసుకుంటారు. జనాన్ని అడ్డుకునే విషయంలోనూ లేదంటే జనాన్ని అక్కడికి తీసుకొచ్చే విషయంలో వైసీపీ, అడ్డుకునే విషయంలో ప్రభుత్వం, ఇద్దరు సక్సెస్ అయ్యారు ఇందులో. అంటే బేసిక్గా ఒకటి ప్రభుత్వం అడ్డుకునేటటువంటి విధానాల్లో కొత్త పోకడలకు పోయింది. అంటే ఆ రూల్స్ అదే ఇప్పుడు ఆ కంచేయడం, బారికేడ్లు, ఆ గోతులు ఈ లేకపోతే ఇంకా వచ్చి ఉండేవారు జనం అంతవరకు అడ్డుకొని. అక్కడ వాళ్ళు చేస్తున్న తప్పదే. అది వేసినా కూడా ఇంతమంది వచ్చినప్పుడు వైఫల్యం అవుతుంది కదా. అదే అంటున్నాను. అది వెయ్యకుండా ఉంటే వీళ్ళు చెప్పినట్టు, జ్యోతి చెప్పినట్టు, ఈనాడు చెప్పినట్టు, ఇప్పుడు వీళ్ళ సింపుల్ లాజిక్ ఒకటేనండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ ఎలా ఫీల్ అవ్వాలి? సత్తెనపల్లిలో లక్షల మంది వచ్చారంటారా, లేకపోతే పిఠాపురంలో వేరే చోట జనం బాగా వచ్చారంటారా, ఇక్కడ ఎవడు రాలేదండి, ఇక్కడ వచ్చింది మన దగ్గర చూసాం కదా, నిండుగా వచ్చారు కానీ ఇది కొంచెమేనంటారా అక్కడితో పోల్చుకుంటే అని బిగిన్ అవ్వాలి. సైకలాజికల్ జనం తగ్గిపోయారు అనేది లోకల్ వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఇతర ప్రాంతాల్లో వాళ్ళు జనం రావట్లేదట అని ఫీల్ అవ్వాలి. ఇది వీళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు ఏంటంటే ఈ నెల్లూరు నుంచి వీళ్ళు మీడియా ప్లస్ గవర్నమెంట్ కలిపి ప్రారంభించినటువంటి కొత్త స్ట్రాటజీ, కొత్త వ్యూహం. ఏమీ లేరు అన్నటువంటిది మీడియా ద్వారా అనిపించి తద్వారా అక్కడ జనం నిండుగా కనబడ్డా సరే అక్కడతో పోల్చుకుంటే తక్కువ అనేటటువంటి ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేసి ఒక కొత్త ఎత్తు. అంటే ఒక 20% అయినా ఆపగలిగారేమో, 10%, 20% వచ్చే వాళ్ళని రాకుండా. ఇంకో విషయం అంటే ఇందాక మీరు మాట్లాడినప్పుడు అడ్డుకని అంటే ఈ కమ్యూనిస్టులు ఇది వచ్చింది కదా సిఐడి. వాస్తవాన్ని నేను పేపర్లో చేసినప్పుడు మండల రిపోర్టర్ చేసిన రోజు మాకు ఏదో ఒక వార్త అయితే ఉండేది. అంటే విపక్షాలన్నీ కలిసేవి అప్పుడు, ఎవర ప్రతిపక్షంలో ఉన్నా. అంటే ఇప్పుడు కూటమి ఉందనుకోండి, దీన్ని వదిలేస్తే కలిసేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత యాజిటేషన్ చేస్తున్నారు, బయటకు వెళ్తున్నారు, కనీసం ఈ కమ్యూనిస్ట్ పార్టీల్లో మిగిలిన విపక్షాలని ఎందుకు కలుపుకోవట్లేదు? అంటే కలుపుకున్నంత మాత్రం ఎక్కువ జనం వచ్చేస్తారని కాదు నా ఉద్దేశం. కలుపుకుని ఎల్లుంటే కనుక ఇంకా యాజిటేషన్ ప్రజల్లో గట్టిగా వెళ్తుంది కదా. అంటే ఇది పార్టీ కార్యక్రమం కదా, పార్టీ నాయకుడిని పరామర్శకి వాళ్ళు అక్కర్లేదు. నల్లపురెడ్డితో దీనికి ఏ రైతులు దానికైతే వాళ్ళని కలుపుకెళ్ళచ్చు. కానీ కలుపుకెళ్ళడం మీన్స్